రైట్, హైదరాబాద్ లో మరోసారి మెట్రో కూతకు సిద్ధమవుతోంది. 3 వేర్వేరు ప్రాంతాల్లో మెట్రో నిర్మాణానికి డిపిఆర్ సిద్ధమైంది. హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 19,000 కోట్ల రూపాయల అంచనాలతో డిపిఆర్ సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకోబోతోంది. 3 మార్గాల్లో మొత్తం 86.5 కిలోమీటర్ల మెట్రోను అయితే ప్రతిపాదించారు. జేబీఎస్ టు మేడ్చల్, జేబీఎస్ టు సామీర్పేట, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలను అయితే ఇందులో యాడ్ చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆ నివేదిక తాజాగా ప్రభుత్వం వద్దకు కూడా చేరింది. రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ఈ నివేదికను పంపిస్తారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని 30% ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని 18% భరించేలా అయితే ప్రతిపాదించారు. ఇక 48% బ్యాంకుల నుంచి రుణాలు, మిగిలిన 4% పీపీపీలో సమకూర్చుకునేలా డిపిఆర్ అయితే రూపొందించారు. హైదరాబాద్ లో మరోసారి మెట్రో కూతకు సిద్ధమవుతోంది. 3 వేర్వేరు ప్రాంతాల్లో మెట్రో నిర్మాణానికి డిపిఆర్ సిద్ధమైంది. హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 కు 19,000 కోట్ల అంచనాలతో డిపిఆర్ సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకోనుంది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మెట్రోను ప్రతిపాదించారు. జేబీఎస్ టు మేడ్చల్, జేబీఎస్ టు షామీర్పేట, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆ నివేదిక తాజాగా ప్రభుత్వం వద్దకు చేరింది. ఇక రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారులు ఈ నివేదికను సమర్పించబోతున్నారు. మొత్తం అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30% భరిస్తోంది, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. 48% బ్యాంకుల నుంచి రుణాలు, అదేవిధంగా మిగిలిన 4% ఏదైతే ఉందో ఈ 4% కూడా పీపీపీలో సమకూర్చుకునేలా డిపిఆర్ రూపొందించారు. మరి మెట్రో 2వ దశ పనులకు సంబంధించి డిపిఆర్ అయితే సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్తిక్ గారు ఉన్నారు, టీపీసీ సెక్రటరీ. అదేవిధంగా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు నర్రా విజయ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. కార్తిక్ గారు, ఓకే, ఫేజ్ 2 పనులు చకచకా ముందుకెళ్ళాలి, డిపిఆర్ సిద్ధం చేశారు. అంచనా వ్యయానికి ఒకసారి మాట్లాడదాం సార్. తర్వాత మనకి రాష్ట్రం డెవలప్ కావాలంటే మెట్రో కావాలి, ఇవన్నీ కావాలి. ఉన్నటువంటి కండిషన్లో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటనేది క్లియర్ కట్ గా సీఎం చెప్తూనే ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా మెట్రో ఆల్రెడీ లోట్లో ఉంది, నష్టాల్లో ఉంది, దాన్ని పూడ్చడానికి ఎల్ఎన్టీ తీసుకున్న నిర్ణయాలు, ఛార్జెస్ పెంచితే ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. సో దీనికి ఎట్లాగా కేటాయింపులు చేయబోతున్నారు? అయితే అమ్మ, ఈరోజు మన మెట్రో 2వ దశ దాన్ని మొదలు పెట్టి పూర్తి చేయాలన్నటువంటి విషయాన్ని ఈ రోజు కొత్తగా మనం చెప్పింది ఏం లేదు. ఈ విషయాన్ని ఎన్నికల నేపథ్యంలోనే ఈ మాట చెప్పినాం. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. గతంలో మొదటి విడత జరిగిన ఏదైతే మెట్రో పనులు మనం స్టార్ట్ చేసినామో అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిపించడం జరిగింది. అయితే అమ్మ ఏంటి అంటే, ఏ రోజైనా సరే హైదరాబాద్ మెట్రో అనేది పూర్తి స్థాయిలో తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక సంకల్పం అది. అయితే ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం దాదాపుగా అన్ని చోట్ల అన్ని విషయాల్లో కూడా మనము ఈరోజు ఖర్చులను అంటే దుబారా ఖర్చులు లేకుండా వాటిని సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాము. అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని బట్టి మీరు అడిగిన ప్రశ్న ఓకే అర్థమైంది. అయితే ఏంది అంటే, ఈ అన్ని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాస్తవిక రూపంలో కొంత సరళమైన రీతిలోనే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్య చేసిండ్రు. అయితే
ఇక్కడ పూర్తి స్థాయిలో పూర్తి ఖర్చు మనం పెట్టట్లేదు. అంటే కొంత కేంద్ర వాటా ఉంది, కొంత పిపిపి పద్ధతిలో కూడా మనం కొన్ని నిధులు సేకరణ చేస్తున్నాం కాబట్టి కష్టం ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టమైనా కడుపు కట్టుకొనైనా సరే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పం ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా మెట్రో రెండో దశ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా రాష్ట్రంలో రోడ్డు పైన ఉన్నటువంటి ట్రాఫిక్ ని తగ్గించాలి, అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. తర్వాత ప్రయాణికులకు ఏదైతే ఉందో ప్రయాణికులకు కూడా వారికి సరళమైన అంటే కొంత వేగవంతమైనటువంటి ప్రయాణాన్ని వారికి అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మా టర్మ్ 5 సంవత్సరాల టర్మ్ లో ఇప్పటికి 16 నెలలు అయిపోయింది కాబట్టి మిగిలిన టర్మ్ లో వెంటనే ఈ యొక్క డిపిఆర్లు కూడా రెడీ అయిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా యాజ్ ఎర్లియస్ట్ పాసిబుల్ గా మెట్రో పనులను స్టార్ట్ చేసి పూర్తి చేసే ప్రక్రియను కూడా తీసుకుంటుంది. అట్లాగే ఈ మెట్రోను కూడా మనం ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల చాలా మందికి మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క మెట్రో మొదలు పెడుతున్నాం. ఓకే, మీరు ఏదైతే చెప్పారో కేంద్రం రాష్ట్రం ప్రభుత్వ రుణాలు ఉన్నాయి, పీపీపీ మోడల్లో మేము చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ సమకూరుతాయి అనేది, రాష్ట్రం యొక్క వాటే 30% ఉంది కదా సార్? హలో, ఓకే కార్తిక్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఒక్కసారి మీ వీడియో ఆన్ చేయండి ప్లీజ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. విజయ్ గారు, ఫేజ్ 2 పనులైతే శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు యాడ్ కాకముందే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేశాను. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అప్పు పుట్టడం లేదు, ఢిల్లీకి వెళ్ళి ఎట్లా మాడుతున్నారు, ఇవన్నీ కూడా అడిగాను. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు. ఏదైనా సరే మేము తిండి అంటే మేము పొట్ట కట్టుకురైనా సరే రాష్ట్రం డెవలప్మెంట్కి ముందుకెళ్తా, ఈ ఫేజ్ 2 పనులను కంప్లీట్ చేస్తామంటున్నారు. సో ఈ ఫేజ్ 2 వల్ల రాష్ట్రం డెవలప్మెంట్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు? ఫేజ్ 2 వస్తే చాలా మంచిదేనండి. రాష్ట్రమైన హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ అవుతుంది, హైదరాబాద్కు ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది, అన్నిటికీ యాక్సెస్ చాలా బాగుంటుంది. చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని చేయాలి కూడా. ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని కష్టాలు పడాయని చేయాలి. మరి అప్పు పుడతలేదు, కోసుకొని కూరొండుకొని తిన్నా నాకైతే అప్పు పుడతలేదు, చెప్పుల దొంగ అంటుర్రు అని అంటున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పాడు. ఆ పరిస్థితి ఉందో లేదో మరి ఇక సమాజానికి తెలియాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఇచ్చిన ఈ ఫేజ్ 2లో కూడా నీకు అసలు వీళ్ళు ఎందుకు ఎల్బీ నగర్ టు హయత్ నగర్ కు సంబంధించింది నేను ఈ రోజు డిపిఆర్ లో కనిపించలేదు. కొత్త రూట్ అనవసరం, అక్కడ జనం ఉన్నారు. ఇందులో ఫేజ్ 2లో ఏది ఎయిర్పోర్ట్ టు న్యూ సిటీ, కొత్తగా 4th సిటీ అనే సిటీ, అది దండైనటువంటి ప్లాన్ ఇప్పుడు ఉన్నటువంటి. అంటే భవిష్యత్తులో అవసరం నీకు ఎప్పుడైనా ఫస్ట్ భూ రవాణాకు సంబంధించినటువంటి రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి పూర్తి ఫుల్ అయిన తర్వాత అది కూడా సరిపోనటువంటి సిచ్యువేషన్లో ఉంటే మెట్రోకి వెళ్తారు. జనం లేని దగ్గర మెట్రో పెట్టుకొని అనవసరమైనటువంటి ఖర్చు ప్లస్ మెట్రో తోటి లాభాలు ఏముండవు. మెట్రో ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మెట్రో రైల్ నష్టాలలోనే ఉంటాయి. అది ఓన్లీ ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పని. అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మేడ్చల్కు ఇదంతా పబ్లిక్ రద్దీ పెరిగినటువంటి సమయంలో ఇటు అవసరం. హయత్ నగర్ రద్దీ ఇప్పుడు ఇచ్చిన డిపిఆర్ ఈ ఫేజ్ 2లో నిన్న మొన్నటి దాకా హయత్ నగర్ ఉన్నది, ఈ రోజు దాంట్లో డిపిఆర్ లో హయత్ నగర్ తీసేసారు. మరి ఇది ఎందుకు తీసేసారు అనేది స్పష్టం చేయాల్సినటువంటి. 4th సిటీకి అవసరం లేనటువంటిది, ఇక్కడ జనం లేరు. ప్లస్ రోడ్డు కూడా అక్కడ ఏం తెలుసా, ఇప్పుడు కొత్తగా 8 లేన్ రోడ్ వేస్తున్నారు, పెద్ద హైవే 8 లేన్ రోడ్ అక్కడ వేస్తున్నారు. ఆ రోడ్లన్నీ ఫిల్ అయిన తర్వాత మెట్రో అవసరం వస్తుంది. మెట్రోకి సంబంధించి అదొక ప్లాన్ లేకుండా తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ముందుకెళ్లే అవకాశం తప్ప ఇప్పుడు మనకి అంటే అవసరం లేదు కాబట్టి భవిష్యత్తులో భూసేకరణ అంత ఉంటుంది. దాని మెట్రో కావచ్చు, కొత్త సిటీ ఏది కట్టినా భవిష్యత్తులో మెట్రో రావడానికి భూసేకరణ అంతా చేసి పెడతారు మేడం. ఇప్పుడు ఆడ మెట్రో చేయాల్సినటువంటి అవసరం లేదు. జనం లేని దగ్గర మెట్రో ఏం చేసుకుంటారండి? 4th సిటీ అంటే ఏంది, జనం రావాలి, జనం వచ్చినాక రోడ్లన్నీ ఫిల్ కావాలి, ఫిల్ అయిన తర్వాత అప్పుడు మెట్రో ఎక్కుతారు. రోడ్డు ఉన్నాక మెట్రో ఎక్కడు. మెట్రోకి సంబంధించినటువంటిది ప్లస్ నష్టాలు. మెట్రో అనేది నష్టమే ఉండే, ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కల్పించే సౌకర్యం. అది ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి, నష్టాలైనా భరిస్తుంది. ఎందుకంటే ప్రజల అవసరం, అది చేయాల్సినటువంటిది. అనవసరంగా నష్టం మీదేసుకోవడమే కదా. నీకు మిగతా చాలా అవసరాలు ఉన్నాయి. నువ్వు ఎయిర్పోర్ట్ వరకు అంటే ఓకే, మేడ్చల్ ఓకే, హయత్ నగర్ ఎందుకు బంద్ చేశారు? హయత్ నగర్ కంటే 4th సిటీలో జనాలు ఉన్నారా? ఇది ఆయన భూములు కొన్నాడు, అక్కడ భూములు కొనుక్కున్నారు ముఖ్యమంత్రి, అందుకే పెట్టుకుంటున్నా అనేది వస్తుంది కదా. తన భూములకు వాల్యూ పెంచుకోవడం కోసం
ఇది ఎంత ఘోరమైన తప్పిదం అండి. ఫోర్త్ సిటీ ఆడ ఒక బిల్డింగ్ లేదు, జనం లేరు, ఎన్ని లక్షల మంది ఉంటే మెట్రో అవసరం వస్తుంది? ముందు జాగ్రత్త అంటే నీకు ఆల్రెడీ 8 లైన్ రోడ్డే వేస్తున్నారు కదా. 8 లైన్ రోడ్ వేసిన తర్వాత అది కూడా ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ లో భూసేకరణ ఎట్లాగో చేస్తారు. ఇప్పుడు మెట్రో రైల్ కోసం అందులో భాగంగా భూసేకరణ ఉంటది. నెక్స్ట్ ఏ సిటీ కట్టిన భూమి అనేది ఉంటది. ఓకే, ఆ పాయింట్ కూడా అడుగుదాం. మనకి కార్తిక్ గారు ఉన్నారు కాబట్టి, కార్తిక్ గారు ఏంటి ఉన్నటువంటి ప్లేస్ ని కాదని చెప్పి ఎందుకు మీరు హయత్ నగర్ ని పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీని యాడ్ చేశారు? మేడం సార్ ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ పొలాలు కొన్నారు, వారేదో భూములు కొన్నారు, వారి భూముల రేట్లు పెంచుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అంటే నిజంగా మరి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా అక్కడ ముఖ్యమంత్రి గారి పేరు మీద గజం జాగా చూపిస్తే చెప్పమని చెప్పండి, వారు దేనికంటే దానికి సిద్ధం, సవాల్ స్వీకరిస్తాం మేము. కాబట్టి మనం భవిష్యత్తులో ఈ రోజు హయత్ నగర్ ఎందుకు పక్కన పెట్టారు? ఈ డిపిఆర్ లో హయత్ నగర్ కి సంబంధించినటువంటి పేరు అక్కడ కనిపించలేదు కదా అనేది. అదే ఇప్పుడు సరే ఉన్నదాని ఇప్పుడు ఎందుకు లేదన్న ప్రశ్న ఓకే బానే ఉంది, దానికి సమాధానం ఏంటి అనేది దానికి చెప్తాము ఏంటనేది. కానీ అక్కడ వేస్తున్న దానికి అవసరం లేదు, అక్కడ ముఖ్యమంత్రి గారి భూములు ఉన్నాయంటే దానికి ఏమనాలి, నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేము. ఎందుకంటే గతంలో మనం కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే అసలు ఇక్కడ ఒక హైటెక్ సిటీ ఉంటది, సైబరాబాద్ వస్తుంది, ఎవరన్నా కలగన్నారా? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కూడా పూర్తిగా రద్దీమయం అయిపోయినాయి. ఆ రోజు ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయి ప్రణాళిక చేయకపోవడం వల్లనే కదా ఈ రోజు ఇట్లాంటి ఇబ్బందులు మనం హైదరాబాద్ మన హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ లో కానీ మన ఆఖరికి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో విప్రో సర్కిల్ దాటాలంటే దాదాపు అర్ధ గంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఆ రోజు పూర్తి స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి కదా. దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఫ్యూచర్ సిటీ ఎట్లా ఉంటుందో ఒక ఆలోచన, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా భవిష్యత్తు ప్రణాళికను పూర్తిగా పగడ్బందీగా వేస్తూ 8 లైన్ రోడ్ వేసుకుంటూనే దానికి అనుసంధానం చేసుకుంటూ మెట్రో వేస్తున్నప్పుడు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించడం కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పైనా దీనిపైన కూడా ఆరోపణలు చేస్తే ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి? రోజు అంటే జనజీవనం ఎక్కువగా ఉండే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మనం మెట్రో అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో అసలు జనమే ఎందుకు ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ మనం ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఏరియాని ఎందుకు పక్కన పెట్టారనేది ఒకటి. దాంతో పాటు ఇంక్లూడింగ్ పాయింట్, ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి 2 క్వశ్చన్స్ కి కలిపి సమాధానం చెప్పండి. ఈ గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైనా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం, దానికి కేంద్రం చూపించినటువంటి ఒక శాఖ ఏదైనా ఉందంటే గనక మాకు ల్యాండ్ ఇవ్వలేదు, భూసేకరణ జరగలేదు, దానికి భూమిని కేటాయించలేదు అనేది. ఇప్పుడు భూమి సేకరించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఓల్డ్ సిటీ లాంటి ప్రదేశాల్లో ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏంటి మరి ఎట్లా ముందుకెళ్ళబోతోంది రాష్ట్ర ప్రభుత్వం? మేడం ఈ రోజు మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా భేషజాలు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కలిసి సఖ్యతగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా అందరూ కూడా విశ్లేషించారు. దానికి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఆపాదించినప్పటికీ కూడా అవేమి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ముందుకెళ్తుంది. ఎందుకంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం. అయితే ఓల్డ్ సిటీ విషయానికి కూడా మనం చూసినప్పుడు ఈ రోజు ఓల్డ్ సిటీ ప్రజల్ని కూడా ఒప్పించి మెప్పించి అక్కడ మెట్రో తీసుకెళ్లడానికి పూర్తి స్థాయి రివ్యూ చేయడం ద్వారా అక్కడి ప్రజలకు కూడా మంచి ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో కూడా విజయవంతంగానే ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీ దృష్టిలో ఈ వేదిక ద్వారా పెడుతున్నా. అయితే ఎందుకు ఫ్యూచర్ సిటీకి అంటే భవిష్యత్తులో అక్కడ వచ్చే జనాభా గాని, అక్కడ ఉండేటువంటి అవసరాలు గాని, అక్కడికి వస్తున్నటువంటి పెట్టుబడులు గాని, ఇవన్నిటిని కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్, సమాచారం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము అక్కడ అంటే ఈ రోజు మేడ్చల్ ఈ రోజు రద్దీ ఉండిండొచ్చు, కానీ ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుందో ఈ రద్దీ మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అక్కడ మెట్రోని పూర్తి స్థాయిలో భవిష్యత్తు అంచనా వేసి కాంగ్రెస్ సర్కార్ ఈ విధంగా రూట్లను ప్లాన్ చేసింది అంటారు. అంతే కదా మేడం. ఇప్పుడు ఎందుకంటే ట్రాఫిక్ అంతా కూడా ఫ్యూచర్ సిటీకి టర్న్ అయిపోతుంది అంటారు. అంటే టర్న్ అయిపోతుంది అని చెప్తారు, టర్న్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నా. ఎందుకంటే మనం హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో ఇంత ట్రాఫిక్ ఉంటుందని ఎవరు ఆ రోజు ఊహించలేదు. కానీ ఆ రోజు కూడా మేము ఏం చెప్పినాము, హైటెక్ సిటీకి ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మెట్రోని మియాపూర్ దాకా ఎక్స్టెండ్ చేసాం. ఆ రోజు ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఇదే కదా. కాబట్టి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ నిర్ణయాలు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోదు.
భవిష్యత్ తరాలని భవిష్యత్ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటది. ఎట్లా అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున్న అవసరాలను చూసుకొని 30 ఏళ్లకు ఎట్లా ఉంటుందో అంచనా వేయకుండా ఓఆర్ఆర్ నమ్మేసిందో అట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ ఒక 30 సంవత్సరాలు ఎప్పటికల్లా కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఇక్కడ మంత్రివర్గంలో పెడతారు, కేంద్రాన్ని పంపిస్తారు, కేంద్రం మీరు స్థలాన్ని చూపిస్తే కనుక ఆమోదం తెలుపుతోంది. ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతం సృష్టించకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సహకరించి అవసరమైతే సభలోకి వచ్చి వారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వారు నిర్మాణాత్మకంగా వారేమైనా సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలన్నటువంటి దృక్పథంతో వాళ్ళు ఉంటే ఎట్లాంటి అడ్డంకులు అనవసరమైనటువంటి కోర్టులకు కేసులకు పోయి లఘుచర్లలో అక్కడ ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి అనవసరమైన టైం వేస్ట్ చేయకపోతే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ ఇఫ్ మై ఎజంప్షన్ ఇస్ కరెక్ట్, ఈ రాష్ట్ర ప్రభుత్వము తన టెన్యూర్ అయిపోయే లోపు దాదాపు 70 నుంచి 80% పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ అన్ని కలిసి వచ్చి ప్రకృతి మనతో సహకరిస్తే పూర్తి స్థాయిలో కూడా 100% ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది మేడం. ప్రజలకైతే నిజంగానే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే దీన్ని ముందు తీసుకెళ్తున్నారు. విజయ్ గారు, ఉన్నటువంటి మాట లో కంప్లీట్ చేస్తామంటే 100% అన్ని అనుకూలిస్తే చేస్తాము, లేదంటే 80% వరకు కంప్లీట్ చేస్తాము, ఫ్యూచర్ని ఆలోచించే ఫ్యూచర్ సిటీ వరకు మేము లైన్ అనేది ఏర్పాటు చేస్తాము అనేది అయితే చెప్తూ ఉన్నారు. సో ఏదైనా అడ్డంకులు అంటే స్థల సేకరణ, కేటాయింపు సంబంధించి భూ సేకరణ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది. మెట్రో తీసుకురావడం మంచిది, చేయాలి మేడం, విత్ ఇన్ ద టైంలోనే చేయాలి. అయితే డబ్బులు ఎట్లా పుడతాయి, కేంద్రం ఏ రకంగా సహకరిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు డిపిఆర్ మాత్రమే తయారైంది. డిపిఆర్ కేంద్రం పోయినాక డబ్బులు ఎట్లా వస్తాయి ఏంటి అనేది చూడాలి. డబ్బులు ఇస్తుందా ఇవ్వదా, వీళ్ళు ఎంత పెట్టుకుంటారు అనేది. ఇంకొకటి ఫ్యూచర్, ఎవరైనా ఫ్యూచర్ ఆలోచిస్తారు, ఏ ప్రభుత్వం అయినా ఫ్యూచర్ ఆలోచించే చేస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనే రోడ్డు రవాణా ఏం చేస్తున్నారు, పెద్ద హైవే దాదాపు 8 లేన్స్ ఔటర్ రింగ్ రోడ్ అంత సైజులో ఒక రోడ్ రవాణా చేస్తున్నారు. ఆ రోడ్ రవాణా కూడా అయిపోయిన తర్వాత ఈ టైంలోనే మెట్రోకి కావాల్సిన భూసేకరణ కూడా అందులో ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ గా అందులో డిపిఆర్ పెట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎవడెక్కాలి, మెట్రో ఎక్కుతారు చెప్పండి. ఇప్పుడు మెట్రో పూర్తయింది అనుకోండి, ఈ ఐతనగర్లో వదిలిపెట్టి జనం ఉన్న చోట వదిలిపెట్టి మీరు అది చేసిర్రు, మెట్రో ఎవరు ఎక్కాలండి? మెట్రో పూర్తి చేస్తే ఒక 5 ఏళ్లలో పూర్తయిద్ది అనుకుంటాం. 5 ఏళ్లలో పూర్తయితే ఎవరు ఎక్కాలి మెట్రో? డెవలప్మెంట్ అవదంటారా? 1 కిలోమీటర్ కి దాదాపు 300 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది మెట్రో రైలు వేయాలంటే. మెట్రో రైలు కి 1 కిలోమీటర్ కి 300 కోట్ల రూపాయలు. అది ఎట్లా అవసరం, ఎట్లా ఎవరైనా దానికి విజయ్ గారు ఒక 5 years లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవదంటారా? డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడ రద్దీ పెరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు అనుకుందామండి. ఎట్లా కాదు, 5 ఏళ్ళలో డెవలప్మెంట్ కాదు అని నా అభిప్రాయం. 5 అని వాళ్ళ అభిప్రాయం ప్రకారమే డెవలప్ అవుతుంది అనుకుందాం. 5 ఏళ్ళకి అవుద్దాం అనుకుందాం. 5 ఏళ్ళకి 50 లక్షల మంది అయితే వచ్చి చేరారు కదా ఆడ. 5 ఏళ్ళకి 50 లక్షల మంది వస్తే అప్పుడు మెట్రో అవసరం. 5 ఏళ్ళకి నీకు 50 లక్షల మంది వచ్చినా 8 లేన్ రోడ్ ఉంది, 8 లేన్ రోడ్ వేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఏంటంటే మెట్రో వస్తుంది అని చెప్పుకో. మీకు ఒక సవాల్ ఇస్తారు అంటే ప్రజలు అనుకుంటారు సవాల్ కాదండి, సీఎం కి అక్కడ ఒక సెంటు స్థలం ఉన్నా చూపించండి అని చెప్పి కార్తీక్ గారు ఇంతకు ముందు మన డిబేట్ లో అడిగారు. సీఎం పేరు మీద ఎందుకు ఉంటదండి? సీఎం పేరు మీద ఎందుకు ఉంటది? వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద ఉంటది, బినామీల చూపెట్టండి సార్. ఆడ 1000 ఎకరాలు కొనుక్కున్నారని చెప్తానే ఉన్నారు కదా. 1000 కాదు 2000 ఎకరాలు మొత్తం బయటనే పెడుతున్నారు కదా అందరూ. చూపించేదే ఉన్నది, అలా బ్రదర్స్ చేస్తారు, పోయింది కనిపించట్లేదా? మీరు ఇవన్నీ తెలిసిపోయి మరి అసలు ఐతనగర్ ఎందుకు వదిలిపెట్టిరండి? జనం లేరా? ఐతనగర్ ఎక్కడ ఎల్బీనగర్ టు ఐతనగర్ ఫస్ట్ ఉండే, ఎందుకు తీసేసారు? ఈ డిపిఆర్ లో లేని లేదు అది. వాడు జనం లేడా? ఐతనగర్ ఎల్బీనగర్ టు ఐతనగర్ జనాలు లేరా? జేఎన్టీ టు మియాపూర్ జనాలు ఉన్నారు, ఎల్బీనగర్ టు ఐతనగర్ ఎందుకు? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు, అక్కడ తెలంగాణ వాళ్ళు ఉంటారా మియాపూర్ లో? ప్రాంతీయ విభేదాలు కూడా వస్తాయంటారా? మరి అదే వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు శిష్యుడు ఆంధ్రోళ్ళు మొత్తం ఆయన దోస్తులు ఉన్నారు, వాళ్ళ భూముల వేలు పెరగాలి, వాళ్ళ జనాలు ఓట్లన్నీ వేస్తారు, నాకు అదే అనుకోవాలి. మరి ఇటు మొత్తం నల్గొండ మీరు అట్లా శిష్యుడు అంటే ముందు శిష్యుడు చంద్రశేఖర్ ఎందుకంటే ఎటు నుంచి ఎట్లా వెళ్తుంది అది కాస్త ఇప్పటికైతే ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ లేదు. కార్తీక్ గారు
మెట్రో ఎవరైనా స్వాగతిస్తారండి. మీరు జనాలు ఉన్న చోట వేయాలి. మీ సొంత అవసరాల కోసం కిలోమీటర్ 300 రూపాయలు ఖర్చు పెట్టుకొని జనం లేని దగ్గర ఎవడన్నా ఎక్కుతాడు. ఇప్పుడు 5 ఏళ్ళ మెట్రో పూర్తి అయింది అంటారు. సార్ ఈ రోజు మెట్రో ఇనాగరేషన్ ఎవడైనా జరుగుతున్నారు కదా, ఫౌండేషన్ వేసిన తర్వాత ఎయిర్పోర్ట్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల డెవలప్మెంట్ జరగదంటున్నారా మీరు? ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 5 ఏళ్లలో మెట్రో రైలు పూర్తి అవుతుంది అనుకుందాం. అయితే ఎవడైనా ఎక్కుతాడా? జనం ఉన్నారా? ఎందుకు ఎక్కారు సార్? ఎందుకు ఎక్కారు? జనం ఎక్కడారు మీరు? ఎట్లా ఎక్కారు? ఉంది కదా. భలే ఉన్నారు మీరు. ఈ రోజు ఆ రోజు కూడా సార్, ఆ రోజు నుండి రాజశేఖర రెడ్డి గారు మెట్రో తీసుకున్నప్పుడు కూడా ఈ మెట్రో ఎవడెక్కారో మెట్రోకి ఏం అవసరమని అన్నారు ఆ రోజు కూడా. ఈ రోజు ప్రతి ఒక్కరు మెట్రోని ఎక్కుతున్నారు. ఈ రోజు రోడ్డు రవాణా విడిచిపెట్టి అందరూ మెట్రో వాడుతున్నారు. శంషాబాద్ నుంచి మనకి హైదరాబాద్ లో జన సమూహం అదే విధంగా పెరుగుతోంది. అటు రోడ్లు కాలినట్లేదు, మెట్రోలు కూడా కాలినట్లేదు. ఎస్ ఫేజ్ 2 రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఎందుకు ఎక్కువ జనం ఉన్న చోటు కాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుకెళ్లారనేది. ఓకే రైట్. ఈ 5 years టెన్యూర్ లో మీకు ఏదైతే ప్రజలు 5 సంవత్సరాలు పదవీకాలం ఇచ్చారు కాబట్టి 16 నెలలు అయిపోయింది. మిగిలిన కాలంలో 100% పూర్తి కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పూర్తి చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా భూసేకరణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి డిపిఆర్ అంగీకరించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, భూమి కేటాయింపులకు సంబంధించి ఆ ప్రజలకు ఎటువంటి నచ్చజెప్పే ప్రయత్నం కావచ్చు, వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కావచ్చు, ఏ విధంగా చెప్పి ముందుకెళ్లబోతుంది, ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి మనకి రాను రోజులు ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది, ఏ విధంగా చేయబోతున్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కార్తిక్ గారికి, విజయ్ గారికి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.